హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని సేవ్ చేసుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతిరోజు కూడాను మనం కిచెన్ అంతా కూడాను వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేసేస్తూ ఉంటాం కదండి. ఈవెన్ స్టవ్తో పాటు ఇలా క్లీన్ చేసిన కూడా ఒక్కొక్కసారి నాన్ వెజ్ గట్ట వండేటప్పుడు స్టవ్ అనేది అంతా క్లీన్ చేసినా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదండి. అలాంటప్పుడు సింపుల్గా స్మెల్ రాకుండా స్టవ్ కూడా కొత్త దానిలో ఉండాలంటే ఇలా ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని మనం ఫేస్కి రాసుకున్న పౌడర్ని ఏదైనా కూడా కొంచెం వేసేసుకొని ఒక క్లాత్ను ఈ విధంగా ముంచేసుకుంటూ మన ఇంట్లోన అన్ని వస్తువులు కూడా చక్కగా తుడుచుకోవచ్చు అండి. ఒకసారి ఎప్పుడైనా కూడాను పిండి వంటలు చేసేటప్పుడు లేదంటే నాన్ వెజ్ వండేటప్పుడు గట్టున మనకి స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా, ఎంత క్లీన్ చేసినా. అలాంటప్పుడు సింపుల్గా ఇలా క్లీన్ చేసి చూడండి. పౌడర్ దాంట్లో మనం ఇలా వాటర్లో ముంచేసుకుంటూ చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకుంటే స్టవ్ అనేది కొత్త దానిలాగా మంచి షైనింగ్ అనేది వస్తుంది. అలాగే ఈ వాసనకి మనకి పురుగులు లాంటివి గట్టును కిచెన్లో వాలకుండా ఉంటాయండి. ఇలా ఓన్లీ కిచెనే కాకుండా మిర్రర్స్ అనేవి కూడా మనకి మరకలు అనేవి పడిపోతూ ఉంటాయి కదా, వాటిల్ని ఫ్రిడ్జెస్ని డైనింగ్ టేబుల్స్ని ఇటువంటివన్నిటిని కూడా మనం క్లీన్ చేసామంటే చాలా నీట్గా ఉండడమే కాకుండా మంచి స్మెల్ కూడా వస్తుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే చూద్దామండి. నార్మల్గా ఇల్లంతా కూడా మంచి సువాసన రావాలి, మన ఇంట్లోన బాత్రూము ఇలా ప్రతిదీ కూడా మంచి సువాసన భరితంగా ఉండాలి. అలాగే ఇంట్లోకి దోమలు అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇప్పుడైతే చలికాలము, ఇలా దోమలు పురుగులు లాంటివి గట్ట రాకుండా ముఖ్యంగా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా రాకుండా ఉండాలంటే ఒక మంచి న్యాచురల్ టిప్ అయితే తెలుసుకుందాము. ఏదైనా మీకు నచ్చిన సోప్ అనేది తీసుకోండి. నేను ఇక్కడైతే ఒక 10 రూపీస్ లైఫ్ బాయ్ సోప్ని అయితే తీసుకున్నాను. అలాగే లవంగాలు అనేవి కూడా అందరి ఇంట్లో ఉంటాయి కదండి. వాటిని ఈ విధంగా మనం తీసుకునే సోపుకి 5 కానీ లేదంటే ఒక 6 కానీ మీ ఇష్టం అండి, ఎన్నైనా కూడా గుచ్చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు లవంగాలు మనం దేనికి యూజ్ చేసి ఇలా మొగ్గలు ఉండేటట్టే తీసుకోవాలండి. అప్పుడే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను ఇక్కడైతే ఒక 6 లవంగాలు తీసేసుకొని గుచ్చేసుకున్నాను. వీడియోలో క్లియర్గా చూసారు కదండి. సో మనము ఈ చలికాలంలో ఎంత క్లీన్ చేసినా కూడా బాత్రూమ్ కూడా స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. ఇలా తీసుకొని వెళ్ళి దీన్ని మనము బాత్రూమ్ విండో దగ్గర పెట్టామనుకోండి, బాత్రూమ్ అనేది 24 అవర్స్ మంచి స్మెల్ అనేది వస్తూనే ఉంటుందండి. ఈ లవంగాలు ఘాటుకి మనకి బాత్రూంలో చిన్న చిన్న పురుగులు కానీ లేదంటే దోమలు కానీ అటువంటివి ఏమీ రావు. ఎవరికైతే జలుబు దగ్గు అనేది వస్తుందో వాళ్ళు కూడా ఈ విధంగా లవంగాలు అనేవి తల కింద పడుకునేటప్పుడు పెట్టుకున్నట్లయితే జలుబు దగ్గు కూడా చాలా తొందరగా తగ్గుతుంది. బట్టలు అనేవి మనం బీరువాలో పెట్టుకునేటప్పుడు పట్టు శారీస్ అనేవి మనం అప్పుడప్పుడు మాత్రమే వాడుతూ ఉంటాము. ఇలా ఎక్కువ రోజులు ఉండే బట్టలకి మనకి మంచి స్మెల్ రావాలి, పాడైపోకుండా ఉండాలి. ఈ విధంగా మనం బీరువాలో ఈ సోపును మనం పెట్టేసుకున్నాం అనుకోండి. సోపుని మీరు 4 పీసెస్గా కట్ చేసుకొని బాత్రూంలో బెడ్రూమ్లో ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పీస్ పెట్టుకున్నా కూడా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదండి. బట్టలు కూడా మంచి స్మెల్ వస్తాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. ప్రతిరోజు మనం తల దూకునే దువ్వెలు అనేవి ఈ విధంగా జిడ్డు పట్టేసి మురికిగా ఉంటాయి కదండి. వాటిని మళ్ళీ కూడా మనం క్లీన్ చేయకుండా అలానే దువ్వేసామంటే మనకి డాండ్రఫ్ లేదంటే హెయిర్ ఫాల్స్ ఇటువంటి సమస్యలు అనేవి ముఖ్యంగా వచ్చేస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు మనం వాష్ చేసుకోలేము పదే సార్లు. సో అలా వాష్ చేసుకున్న టైం లేదు అనుకున్నట్లయితే దువ్వెలకు ఉండే మురుకు జిడ్డు పోవాలంటే సింపుల్గా ఇలా మనం ఫేస్కి రాసుకొని ఏదైనా పౌడర్ను కొంచెం దువ్వెల మీద వేసేసుకొని 3-4 రోజులకు ఒక్కసారి ఇలా బ్రష్తో క్లీన్ చేసేసామనుకోండి. వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి ఎంత జిడ్డు అనేది వచ్చేస్తుందో. చాలామంది ఏంటంటే ప్రతిరోజు అలా దువ్వేసి వాష్ చేయకుండా ఉంచేస్తూ ఉంటారు. కొంతమంది అప్పుడప్పుడు వాష్ చేస్తూ ఉంటారండి. అలా కాకుండా సింపుల్గా దువ్వెలను కూడా మనకి నీట్గా మంచిగా ఉండాలి, హెయిర్ ఫాల్స్ సమస్యలు అనేవి రాకుండా ఉండాలంటే ఇలా దువ్వెలను కూడా మనం ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వీడియోలో క్లియర్గా చూసారు కదా. జస్ట్ నేను కొంచెం పౌడర్ వేసుకొని ఓల్డ్ బ్రష్ అనేది ఉంటే దాంతో మొత్తం క్లీన్ చేసేసాను. ఎంత డస్ట్ జిడ్డు అనేది పోయింది. వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి. సో దీనివల్ల మనకి ఏంటంటే తల ఊడిపోవడం లాంటిది గట్టని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇటువంటి వీడియోస్ అనేవి మరికొంతమందికి సజెస్ట్ అవుతాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ విధంగా మనము తక్కువ టైంలోనే ఎక్కువ శ్రమ పడకుండా సింపుల్గా కొద్దిగా పౌడర్ వేసి క్లీన్ చేసామంటే నీట్గా ఉంటాయండి. ఇలా మనం 15 రోజులకు ఒకసారి నెలకు ఒక్కసారి వేడి నీటిలో వాష్ చేసుకున్నట్లయితే దువ్వెలు అనేవి ఇంకా నీట్గా ఉంటాయి, మన్నిక కూడా వస్తుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే చూద్దామండి. నార్మల్గా మనకి వర్షాకాలంలో ఎక్కువగా గొడుగులు అనేవి వాడేసిన తర్వాత చాలామంది ఇలా పెట్టేస్తూ ఉంటారండి. దీనివల్ల గొడుగు అనేది మనకు ఒక్కోసారి బూజు పట్టేసి క్లాత్ కూడా పాడైపోయి ఇరిగిపోతూ ఉంటుందన్నమాట. అక్కడెక్కడ పడేసి మళ్ళీ వర్షాకాలంలో వెతుక్కునే పని లేకుండా సింపుల్గా మన ఇంట్లోన ఏదో ఒక ఓల్డ్ సాక్స్ అనేవి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదండి.
నా దగ్గర కూడా ఒక వాడలేని పాత సాక్స్ అనేది మిగిలిపోయిందండి. దీన్ని ఈ విధంగా గొడుగును వాటర్ గట్టును ఏది లేకుండా నీట్గా తుడిచేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ ఫోల్డ్ చేసుకొని దానికి స్టిచ్ చేసుకునేది మనకు ఒకటి ఉంటుంది కదండి. దాంతో మనము పూర్తిగా ఇలా పెట్టేసుకున్న తరువాత ఇలా ఓల్డ్ సాక్స్లో పెట్టేసుకొని ఎక్కడైనా మనము ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకోవడానికి చాలా చాలా నీట్గా ఉంటుంది. దీనివల్ల మన మనీ అనేది చాలా ఆదా అవుతుందండి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మనం ఇంట్లోన చీపులు అనేవి తుడిచేసిన తర్వాత ఓల్డ్ చీపులు అనేవి ఖచ్చితంగా మనకు 3-4 నెలలకు ఒకసారి మిగిలిపోతూ ఉంటాయి కదా. వాటిని చాలామంది పడేస్తూ ఉంటారు. చాలామంది అయితే ఏం చేస్తూ ఉంటారు, బయట గుమ్మాలు బాల్కనీలు ఇలా తుడుచుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాం కదా పడేయకుండా. సో అలాగే దీనికి ఉండే ఐరన్ పైప్ అనేది మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. దీన్ని మనం పట్టుకునేటప్పుడు గీసుకుపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. చాలామంది ఓల్డ్ చీపురు అనేది అయిపోయిన తర్వాత ఈ పైపును కూడా తీసి ఉంచుతూ ఉంటారు, దేనికి ఒకదానికి బాగుంటుందని. సో చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది కదా. తుప్పు అనేది పట్టేస్తూ ఉంటుందండి కొన్ని రోజులకి. అలాంటప్పుడు మనం తుడిచేటప్పుడు గీసుకున్నాం అనుకుంటే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఇటువంటి చీపులు వాడాలి అనుకునేటప్పుడు ఇలా మనము బ్యాక్ సైడ్ బెలూన్ అనేది ఉంటుంది కదండి. సో దాన్ని ఈ విధంగా మనము తీసేసుకొని చక్కగా ఎక్కడైతే మనం పట్టుకునేటప్పుడు గీసుకుపోతుంది అనుకుంటామో దానికి ఈ విధంగా వేసేసామనుకోండి, మనకి పట్టుకునేటప్పుడు స్మూత్గా ఉంటుందన్నమాట. అలాగే ఏంటంటే ఊడ్చేటప్పుడు కూడా గీసుకుపోయే ఛాన్సెస్ గట్రా ఉంటుందండి. ఇంకా మీకు బెలూన్ పైకి ఇంకా రావాలనుకున్నట్లయితే ఇంకా పైకి వస్తుందంటే కొద్దిగా దళసరిగా ఉంచుకున్నాం అనుకోండి, మనం పట్టుకునేటప్పుడు స్మూత్గా నీట్గా కూడా ఉంటుంది. దీనివల్ల ఓల్డ్ చీపులు అనేవి మరికొన్ని రోజులు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల మన శ్రమతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా 6వ టిప్ని అయితే చూద్దామండి. గ్యాస్ వాడే ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఏంటంటే మనము గ్యాస్ అనేది అయిపోయిన తర్వాత స్పేర్ అంటే కొత్తది పెడుతూ ఉంటాం కదండి. అలా కొత్తది పెట్టేటప్పుడు చాలామందికి కొత్తగా మ్యారేజ్ అయిన వారికైనా బ్యాచిలర్స్కైనా చాలామందికి తెలియదండి దీని క్యాప్ అనేది సింపుల్గా ఎలా ఓపెన్ చేసుకోవాలి అనే దానికి. ఒక్కొక్కసారి చాలామంది అనువుగా లాగేస్తూ ఉంటారు థ్రెడ్, కొంతమందికి తెలియదు, స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. అలాగే గ్యాస్ అనేది మనం ఎప్పుడు పెట్టుకున్నా ఇలా మనం ఎప్పుడు పెట్టుకున్నామో డేట్ అనేది రాసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎన్ని రోజులు వచ్చింది అనేది కూడా కౌంటింగ్ అనేది తెలుస్తుంది అన్నమాట. గ్యాస్ మీద కొంచెం డస్ట్ కూడా ఉంటుంది, క్లాత్తో తుడిచేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ తర్వాత ఈ విధంగా పైన ఉండే సీల్ తీసేసుకొని ఎవరైతే కొత్తగా గ్యాస్ పెట్టాలి అనుకునేటప్పుడు దీని మీద కప్పు అనేది సింపుల్గా ఓపెన్ చేయలేరో వాళ్ళకి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మన తలకి దువ్వుకునే దువ్వులు అనేవి ఉంటాయి కదండి. సో ఒక్కొక్క దువ్వునికి ముందు వైపు కొంచెం వెడల్పు అనేది ఉంటుంది కదా, ప్రతి దువ్వెనకు కూడా ముందు వైపు అనమాట. ఈ విధంగా మనకి ఎక్కడైతే థ్రెడ్ అనేది ఉందో దాంతో ఈ విధంగా లాగేసి ఇంకొక చేతితో పైనుంచి మనం ఇలా క్యాప్ లేపేసామనుకోండి, చూసారు కదండి ఎంత సింపుల్గా వచ్చేసిందో. ఇలా మనం చక్కగా పెట్టేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు అన్నమాట. చిన్న పిల్లలైనా కూడా సింపుల్గా క్యాప్ ఓపెన్ చేసేయచ్చండి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి ఎక్కడైతే థ్రెడ్ అనేది ఉందో అంటే క్యాప్ ఓపెన్ చేయాలనుకుంటామో అక్కడ ఇలా దువ్వెంతో గట్టిగా లాగేసిన తర్వాత పైనుంచి తీసామంటే చక్కగా క్యాప్ అనేది వచ్చేస్తుంది అనమాట. కేవలం ఒక చిన్న దువ్వెన అనేది ఇంట్లో ఉండడం వల్ల మనకి ఎన్ని లాభాలు అనేది చూసారు కదండి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకైనా లేదంటే బ్యాచిలర్కైనా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే గ్యాస్ ఓపెన్ చేసేటప్పుడు చాలామందికి గ్యాస్ లీకేజెస్ అనేవి తెలియదండి. అలాంటప్పుడు గ్యాస్ అనేది మనం తీసుకునేటప్పుడు అంటే మనకి డెలివరీ బాయ్ తెచ్చేటప్పుడు ఆ గ్యాస్ అనేది లీకేజ్ అవుతుందా లేదని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంటు. దానికోసం ఈ విధంగా ఎవరైతే మనకి గ్యాస్ తెస్తారో వాళ్ళే క్యాప్ ఓపెన్ చేసేసి వాళ్ళు ఉండేటప్పుడు ఈ విధంగా మనము గ్యాస్ దగ్గర కొంచెం వాటర్ పోసామనుకోండి, ఆ వాటర్ అనేది ఎయిర్ బబుల్స్ లాగా కిందకి పైకి వెళ్తుందంటే లీకేజ్ ఉన్నట్టు అండి. ఇలా వాటర్ పోసేటప్పుడు అది మనకు అలానే ఉందంటే ఎటువంటి లీకేజెస్ లేనట్టు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల గ్యాస్ నుంచి వచ్చే ప్రమాదాలన్నీ నివారించవచ్చు అనమాట. చూసారు కదండి, ఇలా ఎప్పుడు ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.